హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మేము వైజాగ్ వచ్చాము జూ పార్క్ చూపించడానికి పిల్లలకి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో. లెట్స్ గో. ఇక్కడ చూపిస్తున్న యానిమల్స్ అన్ని లోపల ఉన్నవి సేమ్ టు సేమ్ ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో అన్ని లోపల ఉన్నవి. మా వాడైతే రూట్ మ్యాప్ అనేది చూపిస్తున్నాడు. ఒక వే నుంచి సెకండ్ వేకి మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేస్తాము. సో ఇవన్నీ కూడా మనకి చక్కగా ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నాకు ఈ మ్యాప్లో ఉన్నవన్నీ కూడా అక్కడ ఉన్నవి. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. సో మనం ఏ వేలో అయితే వెళ్తున్నామో ఆ వేలో ఎటువంటి యానిమల్స్ ఉన్నావో అక్కడ మనకి రాసి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మేము స్టార్ట్ అయినప్పుడు అక్కడ బ్లాక్ కలర్లో మనకి బాతులు అనేవి డక్స్ ఉన్నవి. తర్వాత అక్కడ దాని లైఫ్ స్టైల్స్ కూడా మనకి క్లియర్గా ఒక పెట్టి ఉన్నారు. మనం చూడొచ్చు దాని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్కడికెక్కడికి బర్డ్స్ ఏమేమి బర్డ్స్ ఉన్నవి అన్నీ కూడా అక్కడ పెట్టడం ప్రజెంట్ చేయడం జరిగింది. సేమ్ అవే మనకి అక్కడ కనిపిస్తున్నాయి. మేమైతే పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. తర్వాత వీళ్ళకి స్నాక్స్ తీసుకుంటూ తింటూ చాలా ఎంజాయ్ఫుల్గా వెళ్ళాం. ఇంకా కొంచెం ముందుకు వచ్చేటప్పటికి హిపోపొటామస్ అనమాట. అది అక్కడ వాటర్లో ఉంది. చాలా క్లియర్గా న్యాచురల్టీగా చాలా బాగా మనకి కనిపిస్తుంది. అది మూవ్ అవుతుందంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే ప్రతి యానిమల్ని కూడా చూసి మేము చాలా థ్రిల్లింగ్గా హ్యాపీనెస్ పొంది ఉన్నాము. అలాగే దాని లైఫ్ స్టైల్ కూడా ఇక్కడ ఇచ్చి ఉన్నారు. అలానే మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొలది నిజంగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనమాట. అవన్నీ తిరిగి చూసేటప్పటికి అక్కడైతే మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఏనుగులు ఉన్నవి. ఆ ఏనుగులు దాని లైఫ్ స్టైల్స్ అన్నీ ఎక్కడికి మనకి బోర్డ్స్ మీద రాసేసి పెట్టి ఉన్నారు. తర్వాత మేము చూసినప్పుడు అవి కర్రలతో ఆడుకుంటున్నాయి. మేము చాలా ఎంజాయ్ చేసాము. కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాము. సో దూరం నుంచి కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ మంకీస్ డిఫరెంట్ టైప్స్లో మంకీస్ అనేవి ఉన్నవి. దాని లైఫ్ స్టైల్స్ కూడా అక్కడ రాస్తున్నారు. మనం చదువుకోవచ్చు. పిల్లలకి చూపిస్తే ఇటువంటి చూపించడం వల్ల పిల్లల్లో కూడా చాలా ఇది ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ దీని పేరు రింగ్ టైల్ లెమర్ అని ఉంది. సో అవి ఇక్కడ మనకి ఏవైతే మనం ప్రజెంట్ చేశారో సేమ్ అవి యానిమల్స్ అక్కడ ఉన్నవి. మేము చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. మీరు ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా చూసి ఉండకపోతే కనుక ఈ జూ పార్క్ పిల్లలతో తీసుకుని వెళ్ళండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సేమ్ అదే అక్కడ ఉంది. దానికి మళ్ళీ ఏంటంటే తాళ్ళకి టైర్స్ అనేవి పెట్టారనమాట. దాన్ని జంప్ చేస్తున్నాయి. చాలా హ్యాపీగా అయితే మనం చూడొచ్చు. తర్వాత ఇది బ్రిడ్జ్లో వేశారు. నడుచుకుంటే ఇంకా అలా అన్నీ చూస్తూనే ఉన్నాం. నిజంగా మీరు చూడొచ్చు. ఇక్కడికి వచ్చేసి మంకీస్ ఉన్నవి. చాలా టైప్స్ ఆఫ్ మంకీస్ అనేవి అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఏమున్నదో. ఇక్కడ ఏముంది, పండుకోతి. సేమ్ మనకి అక్కడ ఏదైతే ప్రజెంట్ చేశారో సేమ్ అదే అక్కడ ఉన్నది. చూస్తున్నారు కదా, పైన కర్ర రాట వేసారు, పైన కూర్చుంది. అది ఇక్కడ మేము ఎదుగుతుంటే కనిపించలేదు. పైన చూస్తే పైన చివ్వని కూర్చుంది అనమాట. అది కూర్చుని అలా చూస్తుంది. చూసినప్పుడు కింద లేదే అనుకున్నాము, కింద అంతా ఎదుగుతా ఉన్నాము. కానీ తీరా చూస్తే ఆ పైన చెట్టు చివరిని కూర్చుంది. అది ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, అక్కడ కోతులే డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి మంకీస్. ఈ మంకీ అక్కడ ఉంది. అది ఏం చేస్తున్నాయంటే తాడు కట్టారు కదా, అలా దూకుతూ చేస్తూ భలే చేస్తున్నాయి. నిజంగా చూసేటప్పుడు చాలా హ్యాపీగా అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్నవి మంకీస్, చిన్న పిల్లలు అలా కర్రల మించి దాంట్లో మించి అలా దూకుతూ తిరుగుతూనే ఉన్నావు. చిన్నవి చాలా చిన్నవి చూస్తున్నారు కదా, చాలా దగ్గరగా. అది చూడండి, అది అంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉంది. భలే దుముకుతూ పరిగెడుతూ ఉన్నవి. నిజంగా చిన్న పిల్లల్ని చూస్తుంటే భలే అనిపించింది. మా పిల్లలు అయితే ఇంకా కేరింతలే కొడతా తిండి మానేసేసి మరీ నువ్వు తిరిగితే ఏదో ఒకటి తింటూ కడుపులో వేసుకుంటూ ఫుడ్ అయితే వెళ్ళదు కానీ అన్ని స్నాక్స్ ప్యాక్ చేసుకోవడం, ఫ్రూట్స్ వెళ్ళాడు, ఇంక ఇవే తింటా అలా చూస్తూ కాసేపు కాలు నొప్పి వచ్చినప్పుడు ఆగడం. ఇదే పని కింద మొత్తం అంతా చుట్టుముట్టేసాం, అంతా చూసేసినట్టే. ఇక్కడికి వచ్చేసి టైర్స్ అనేవి హ్యాంగ్ చేశారు. హ్యాంగ్ చేసిన దాంట్లో మించి దుముకుతూ ఉన్నాయి. ఆ పైన కూడా వెళ్ళిపోయి భలే నిజంగా విన్యాసం చేశాయంటే భలే సూపర్గా అనిపించింది. చూస్తున్నారు కదా, నిజంగా ఎన్ని వెరైటీ యానిమల్స్ ఉన్నావో అన్ని యానిమల్స్ని అయితే చూసాము. చాలా చూసి చూడాలనిపించింది. ఎక్కువ మేము మంకీస్ని ఎక్కువ చూసాము. ఇక్కడికి వచ్చేసి చివరి ఉంది ప్లేస్లో ఇది అడవి కుక్క అలానే ఉంది సేమ్. తర్వాత ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చివరి ఉంది కూర్చుని అది చూస్తున్నారు కదా, సేమ్ అనమాట. అక్కడ ఏ జంతువు అయితే ఉందో ఆ యానిమల్ని ప్లస్ దాని లైఫ్ స్టైల్ని అయితే ఇక్కడ ఇచ్చిన్నారు. స్టార్టింగ్లో మనము దాని లైఫ్ స్టైల్ని కూడా చూసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక అలా నడుస్తూనే ఉన్నాం. నిజంగా కాళ్ళు నొప్పులు పట్టేసినవి. అలా చూసుకుంటూ ప్రతిదీ బోర్డు దగ్గర ఏదైతే ఉందో సేమ్ అదే యానిమల్ అక్కడ కనిపిస్తూ ఉంది. అవి చూసుకుంటూ ఎక్కడ టైం వేస్ట్ అనేది చేయకుండా 5 మినిట్స్లో మళ్ళీ స్నాక్స్ తినేసేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ ఫ్రూట్స్ ఏదోటి తినేసేయడం, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అలా కాళ్ళు నొప్పి వచ్చినంతసేపు అలా చూస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి హైనా ఉంది. అక్కడ లోపల ఉంది. దాని చివరన చూస్తే మీకు ఆ చెట్టు కింద కనిపిస్తుంది మాకైతే. అదిగో చూస్తున్నారు కదా, అక్కడ కూర్చుంది ఆ చెట్టు కింద ఉంది హైనా. చిరుత నిజంగా నడుస్తూ ఉంటుంటే భలే నిజంగా పక్క నుంచి ఎలా నడుచుకుంటూ అలా రౌండ్స్ వేస్తూనే ఉంది. మేము అక్కడ ఒక 10 మినిట్స్ అన్నా స్పెండ్ చేసాము దానికోసమని. ఇంకా అలానే నడుస్తూ ఒక వేలు అయితే అలా వెళ్తూ ఉంది. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే మనకి ఏదైతే ఉందో అక్కడ యానిమల్ దాని లైఫ్ స్టైల్ చెప్పాను కదా, లైఫ్ స్టైల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలా రౌండ్స్ వేస్తూనే ఉంది.
మళ్ళీ మనం దగ్గరికి వచ్చింది, దగ్గరగా వచ్చి అలా నడుచుకుంటూనే వెళ్తూ ఉంది. ఒక వేలో ఇంక నిజంగా అదే రౌండ్స్ చేసినట్టు, ఒక వాకింగ్ చేసినట్టుగానే చేస్తుంది అది. ఇది వచ్చేసేసి రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. అది కూడా భలే నిజంగా భలే నడుచుకుంటూ సౌండ్ చేసుకుంటూ ఓ ఓ అంటూ ఉంటుంటే నిజంగా భలే ఉంది. దానికి ఏంటంటే పైన అలా తిరుగుతున్న జారుగా అయితే మాత్రం మనకి జారిపోయేలాగా పైకి కూడా ఎక్కడానికి చాయిస్ లేకుండా అదైతే మాత్రం గోల్డ్ అనేవి కట్టారు. చూసినప్పుడు రియల్గా దగ్గరగానే చూసాం మేము. పక్క నుంచే వెళ్తున్నట్టు ఉన్నా దానికి పైకి ఎక్కడానికి కానీ కిందకి దిగడానికి కానీ చాయిస్ అయితే లేదు. అలా అయితే వాళ్ళు డిజైన్ చేశారు ఆ ప్లేస్ని. కింద చూస్తున్నారు కదా, అలా కిందకి జారిపోయినా గడికి పైకి ఎక్కడానికి అయితే లేదు. అలా అయితే డిజైన్ చేశారు. దానివల్ల యానిమల్స్ అన్నీ అక్కడే ఉండి చూసే ప్రేక్షకుల దగ్గరికి రాకుండా ఉన్నాయని అనిపిస్తుంది. మా వాడైతే పరుగుల మీద పరుగులు తీసుకుంటూ అన్ని యానిమల్స్ని కవర్ చేసుకుంటూ పనిలోనే మేము వెనకాల పరుగులు పెట్టడమే. ఆ గోడ నుంచి వెళ్తుంది ఇప్పుడు కిందకి. మా వాడికి ఇంకా తిరిగి తిరిగి అలసిపోయి ఫ్రూట్ సలాడ్ అయితే తినేస్తున్నాడు. ఇంకా కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయంటే వాళ్ళ డాడీ ఎత్తుకుని మరీ తీసుకుని వెళ్తున్నారు. అలా నడుస్తూనే ఉన్నాము, అన్నీ చూసి కవర్ చేసుకుంటూనే ఉన్నాము. నిజంగా అన్నీ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా వెళ్ళి. ఇక్కడ వచ్చేసేసి వైట్ కలర్లో ఉన్న టైగర్ అనమాట, వైట్ టైగర్. అది నిజంగా లేసి అరుస్తూ భలే ఫోటోషూట్కి అయితే మాత్రం అది ఫోజులు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. నిజంగాను చాలా బాగా ఇచ్చింది. అది చూస్తున్నారు కదా, జూమ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, వైట్ కలర్లో ఉండి నిజంగా రెండు ఉన్నవి. కానీ మేము దగ్గరగా చూసింది అయితే ఒకటి ఉంది, కొంచెం దూరంలో ఇంకొకటి ఉంది. అదొకటి, అదొకటి, ఇంకా ఫ్రంట్ ఒకటి ఉంది. నాలుగు బయట పెట్టి ఫోటోషూట్ భలే నవ్వుతా భలే ఇచ్చింది నిజంగా వైట్ టైగర్. ఇక్కడికి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నవి. అన్నీ భలే కలర్ఫుల్గా అయితే కనిపించినవి. సో మీ గ్లాసెస్లో అయితే క్లియర్గా అయితే కనిపించిందో కనిపించట్లేదో మాకు తెలియట్లేదు, కానీ అందులో వైట్ కలర్ అన్ని కలర్స్ బర్డ్స్ అనేవి అక్కడ ప్యారెట్స్ అనేవి కనిపిస్తున్నాయి. వైట్, గ్రీను, ఎల్లో, పింక్, వైలెట్ అన్ని కలర్స్ ఉన్నవి ప్యారెట్స్. అవి కుహు కుహు అంటూ భలే సౌండ్స్ ఇస్తూ భలే అనిపించింది. పీజియన్స్ అవి కూడా ఎన్ని కలర్స్ ఉంటాయి, అన్ని కలర్స్ కూడా ఉన్నవి. బర్డ్స్ సంబంధించింది అనమాట ఇదంతా. ఇక్కడ చూస్తున్నారు కదా, జంటగా భలే ఉన్నవి ప్యారెట్స్. జంట ప్యారెట్సా, కలర్ఫుల్గా ఉన్నాయి కదా ప్యారెట్స్. గ్లాసెస్లో అంత క్లియర్గా కనిపించట్లేదు ఇందులో వీడియోలో. రంగుల ప్యారెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ హిపోపటామస్ అక్కడ మనకి వాటర్లో చాలా అయినా కనిపిస్తున్నాయి. రెండైతే పైకి కనిపిస్తున్నాయి, మిగిలిన లోపల ఉన్నవి క్లియర్గా చూడాలంటే మనకి రెండైతే పైకి కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఆ పక్క నుంచే వెళ్ళాము మేము. నిజంగా అన్నీ కూడా అలా పక్క నుంచే వెళ్తూ వెళ్ళాము. ఇక్కడికి వచ్చేటప్పుడు బర్డ్స్ కదా అవి, బటర్ఫ్లైస్ కదా, బటర్ఫ్లైస్ లోపల ఉన్నాయి. కానీ మొత్తం అన్ని లోపల చాలా బటర్ఫ్లైస్ ఉన్నవి. ఇక్కడైతే పెట్టారు బటర్ఫ్లై పెట్టడం కోసం. అక్కడ నుంచి అన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. ఈవెన్ బయట కూడా చాలావి బటర్ఫ్లైస్ అనేవి కనిపించినవి. ఇక్కడికి వచ్చేసేసి స్నేక్స్ అనమాట, పాములు ఉన్నవి. ఇందులో ఒక పాము ఉంది. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాము అయితే ఉంది. కొన్ని అయితే బయటకు వచ్చి చెట్లని చుట్టుకుని కూడా ఉన్నవి, అవి కూడా చూసాము. ఈ బాక్స్ లోపల ఉంది పాము. ఇంకా అలా నడుస్తూనే ఉన్నాం. నిజంగా నాగుపాము ఉంది అందులో. సో ఏదైతే ఉందో అదన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి తాబేళ్ళు. ఇక్కడైతే మాత్రం అది ఏంటి కొండ చిలుక అంటారు కదా, అదైతే చుట్టుకుని ఉంది. అది చూస్తున్నారు కదా, నేను చూపిస్తాను. ఆ కొమ్మకైతే చుట్టుకుని ఉంది. నిజంగా అది ఉంది అక్కడ పాము. అది తోక బయటకు కనిపించేది. ఇటు సైడ్కి వస్తే క్లియర్గా కనిపిస్తుంది.